టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దానికి సాగర్ తీరంలో సాగర్ కన్నీల దగ్గరికి అయితే వచ్చాము. సాగర్ కన్నీలు ఇక్కడ ఉన్నారు. Hello, where are you from? I'm from the Philippines. Philippine. How is the experience? It was fun. It's very heartwarming that people are welcoming here. Okay. And yeah, they're very. How much time you are in water, underwater? My personal maximum breath hold is 1 minute and 30 seconds. Okay. But in this kind of setup, it's becoming shorter because we go down a lot. Okay. Overall, one day are you staying in how much time? I'll be here for probably a month or more. Okay. We'll see. Okay. Yeah, you are coming from Philippines. Yeah. Then what about the difference between Philippines and India? This climate is different sometimes. It's kind of the same, but it's a bit colder here. Okay. The water is colder. Water but is cold, It's always sunny in the Philippines. What about food? The food is not spicy in the Philippines. Okay. Here is so spicy, but it's Okay. good. It's good. What about the audience? People are very welcoming. They actually gave us like a very like warm welcome. Okay. Are you underwater? So how the feel Vizag water? Sometimes it's cold, sometimes it's okay, and Okay. it's fun. Okay. It is fun. Okay. Yeah. How much you expensive here? Expenses. Yeah. I cannot compare it because it's different. Okay. The quality of like the cost of living in the Philippines and here are different, but it's a lot cheaper here. Okay. Are you staying? How many days are you staying here? 30 days. 30 days. Yeah, but I'll be coming back. After 30 days, are you staying in Visakhapatnam or going back to Philippines? I'll go back to the Philippines for a bit and then come back. 1.5 minute వరకు వాటర్లో స్టే చేసి మళ్ళీ బ్రీతింగ్ కోసం ఇలా పైకి రావటం మళ్ళీ అండర్ వాటర్ వెళ్ళి వీళ్ళు విన్యాసాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు వీరు ఫిలిప్పీన్స్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇక్కడ ఎక్కడ స్టే చేస్తున్నారు, వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ క్లైమేట్కి ఈ క్లైమేట్కి పడుతుందా, ఇవన్నీ విషయాలు ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆర్గనైజర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ సాగర్ తీరంలో సాగర్ కన్నీలు అయితే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సాగర్ కన్నీలు ఎక్కడ ఉన్నాయంటే చాలామంది ఈ మధ్యకాలంలో కొంత హడావిడి అయితే నెలకొంది. అయితే ఆ విశాఖ సముద్ర తీరంలో ఉన్న వైజాగ్ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ ఉంది. ఆ ఎగ్జిబిషన్లో అయితే సాగర్ కన్నీలు అయితే ఇక్కడ కొనవింది చేస్తున్నాయి. అయితే ఈ సాగర్ కన్నీలు ఎగ్జిబిషన్కి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ అంతా కూడా వీరి విన్యాసాలన్నీ చేసి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సాగర్ కన్నీలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏం తింటారు, ఎంతసేపు వీళ్ళు వాటర్లో ఉంటారు, సో వీరికి ప్రతిరోజు ఎంత మనం పే చేస్తున్నాం అనే విషయాలకు సంబంధించి ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఆ నిర్వాహకులు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ సాగర్ కన్యలు విశాఖకి తీసుకురావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? ముందుగా చెప్పాలంటే గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో అనేక ఎగ్జిబిషన్స్ మేము నిర్వహించాము. ప్రతిసారి కూడా ఒక కొత్తదనాన్ని ఇక్కడ సందర్శకులు వెళ్తుంటారు. విశాఖ సందర్శకులు చూపించడం పరిపాటి. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం మనం ఈ సాగర్ కన్యల్ని ఈ ఏయూ గ్రౌండ్స్ వైజాగ్ ఎక్స్పోలోకి తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి కళాకారులు ఈ ప్రదర్శనలో ఉన్నారు. వీరిని ఎక్కడి నుంచి మనం తీసుకురావడం జరిగింది? వీళ్ళని ఇద్దరు వచ్చేసి ఫిలిప్పైన్ నుంచి వచ్చారు, ఒకరు వచ్చేసి స్పెయిన్ నుంచి వచ్చినారు. రేపు ఒకరు ఇటలీ నుంచి రేపు ల్యాండ్ అవబోతున్నారు. ఇక్కడ అంటే 4 నుంచి 5 ఇక్కడ షో చేస్తారు. ఇక్కడ ఏంటంటే కొంచెం టెంపరేచర్స్ కొంచెం బాగా డౌన్ అయ్యి దీనివల్ల ఏంటంటే వాటర్ చాలా కూల్ అయిపోయింది. దీనివల్ల ఒక 3 days బాగా సఫర్ అయ్యాము. ఈ రోజు నుంచి దీన్ని స్విమ్మింగ్ పూల్ హీటర్స్ ద్వారా మళ్ళీ వాటర్ని బాయిల్ చేస్తూ, అంటే వాళ్ళకి మినిమం టెంపరేచర్ 32, 33 ఉండేటట్టుగా చేస్తూ వాళ్ళకి ప్రదర్శన కొనసాగిస్తూ ఉన్నాము. మీరు ఎంతసేపు వాటర్లో ఉంటారు సార్? అలా ఇవి సుమారుగా 2 నిమిషాలకు పైగా
వీళ్ళు యోగా క్రీడ ద్వారా వీళ్ళు విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోరు, ఆక్సిజన్ తీసుకోరు. వీళ్ళు కనీసం 2 నిమిషాల 11 సెకండ్లు ఒకరు, 2 నిమిషాల 9 సెకండ్లు ఒకరు. అంటే వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఎవరైనా కూడా 2 నిమిషాల పైన వాటర్లో బ్రీత్ తీసుకోకుండా ఈ విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ షో ఇది. దీంతో పాటు ఈ ఎగ్జిబిషన్లో మనం కాశ్మీర్ అందాలను కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాము. వీటన్నిటి కూడా 150 రూపాయల టికెట్లోనే మనం అన్ని కూడా చూపించే విధంగా ఇక్కడ చేరబడి జరిగింది. అయితే వీళ్ళు ఇప్పుడు 2 నిమిషాలు వాటర్లో ఉంటారు. అలా ఇట్లా ఈ టబ్బులో ఈ ముగ్గురు కూడా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారండి? వీళ్ళు ఈవినింగ్ 4 o'clock నుంచి రాత్రి 9:30 వరకు దీంట్లో ఉంటారు. అంటే ఓవర్ టైం ఇస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ 10 o'clock దాకా ఉంటుంది. అంటే ఇంచుమించి 5 hours పైన వీళ్ళు ఈ టబ్బులో ఉంటారు. 6 hours టబ్లో ఉంటారు. ఈ 6 hours కూడా వీళ్ళు జస్ట్ ఆక్సిజన్ మాస్క్ తప్పితే వీరేం కూడా వీరు ఏం చేయట్లేదు. నో ఆక్సిజన్ మాస్క్, ఆక్సిజన్ తీసుకోరు వాళ్ళు. బయటకు వచ్చి బ్రీత్ తీసుకుంటారు. తీసుకుంటారు. అంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని జలకరలు ఎందుకు పోతారు వాళ్ళు? జలకరలు అనే దీని ఏంటంటే మనం యూట్యూబ్లో చూసి మన పిల్లలందరూ కూడా మిస్ అవుతూ ఉంటారు. అందుట్లో విశాఖ నగర సముద్ర తీరం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో, ఈ ఏయూ ప్రాంగణంలో మనం ఈ విన్యాసం ఏర్పాటు చేయడం సూపర్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఈ ఎగ్జిబిషన్కి మెయిన్ అట్రాక్షన్. ఈ జలకరణ ప్రదర్శనతో పాటు కాశ్మీర్ కూడా ఇక్కడ చాలా మందిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు వీరికి మనం వేరే ఇతర దేశాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కరికి అంటే ఒక మంత్కి తీసుకొచ్చావా, లేకపోతే ఎన్ని రోజులు వీరు ఇక్కడ స్టే చేయడం? వీళ్ళు సుమారుగా 60 రోజుల పాటు మనతో పాటే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కాంట్రాక్ట్ 60 రోజులు ఉంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తుంటారు. అంటే వీళ్ళు కొంచెం మంది పోతూ ఉంటారు, కొంచెం మంది వస్తూ ఉంటారు అనమాట. అంటే వీరికి ఎంత పే పర్ డేకి ఎంత పే చేస్తాం ఒక్కొక్కరికి కూడా? వీళ్ళు ఒక ఏజెన్సీ త్రూ మనకు వస్తారు. అక్కడి నుంచి వీళ్ళకి వచ్చి మనం $3,000 USD మనం పే చేస్తూ ఉంటాం పర్ మంత్ ఈచ్ పర్సన్ మినిమం. అంటే వీళ్ళలో కొంచెం ట్రైనీస్ కొంచెం మంది ఉంటారు, సీనియర్స్ కొంచెం మంది, వాళ్ళు డిఫరెంట్ సాలరీస్ ఉంటాయి వాళ్ళు. అంటే ఈ రోజు $80 చేసుకున్నా కూడా 3/8 అంటే ఇంచుమించు వీళ్ళకి ఎంత అవుతుంది సార్? దగ్గర సుమారు 2.5 లక్షలు అయిపోతుంది ఒక్కొక్కరికి. అదేవిధంగా వారికి అకామిడేషన్, ఫుడ్ అలవెన్స్ అంతా కూడా మనం ఇవ్వాలి. ఇప్పుడు వీరు అంటే అక్కడ ఆ క్లైమేట్కి వైజాగ్ క్లైమేట్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ టైంలో వీరు ఎక్కడ స్టే చేస్తారు? ఫుడ్ విషయంలో ఏం ఫుడ్ తింటారు? వీళ్ళు మితాహారులు. ఎందుకంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే దీంట్లో స్విమ్మింగ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే స్టమక్ హెవీ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా కూడా 10:30 తర్వాత, నైట్ 10:30 తర్వాత ఎక్కువ భోజనం తీసుకుంటారు. డే టైము బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ వచ్చేసి లైట్ మీల్ తీసుకుంటారు. ఆఫ్టర్ ది షో దే విల్ టేక్. అంటే వీళ్ళు మధ్యలో వేడి వాటర్ తాగుతూ ఉంటారు. అదేవిధంగా గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం అరేంజ్ చేయగలుగుతున్నాం ఇక్కడ? షూర్. వాళ్ళకి ఏదైతే కావాలో అది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా కుక్ ఇస్తాము. వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది, 4 bedroom అపార్ట్మెంట్. వాళ్ళు రౌండ్ ది క్లాక్ కూడా వాళ్ళకి వెదర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాం అలవాటు కాబట్టి వాళ్ళని ఆ విధంగానే ఉంచుతున్నారు. మార్నింగ్ టైంలో వీళ్ళందరూ ట్రైన్ అవుతారా, లేకపోతే రూమ్లోనే ఉంటారు? ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ 1.5 hour 2 hours యోగా చేయాలా, యోగా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. మార్నింగ్ 6 to 8:30, 9 o'clock దాకా ప్రాక్టీస్ చేస్తారు. అగైన్ దే గో బ్యాక్ అండ్ దే టేక్ రెస్ట్ తీసుకుని మళ్ళీ 4 o'clock షోకి వస్తారు. 4 to 9:30 షోకి ఉంటుంది. సో ఇది అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో నిజంగా ఇంచుమించు 5 hours పైన వీరందరూ కూడా ఈ టబ్బులో ఉంటారు. వీరు ఎటువంటి ఆక్సిజన్ మాస్క్ కానీ ఏం కూడా తీసుకోకుండా వీరు విన్యాసాలు చేస్తారు. అదేవిధంగా వీరు ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే వీరు ఆ కంట్రీ అంటే అక్కడ ఫిలిప్పీన్స్ నుంచి, ఇటలీ నుంచి వచ్చారు. ఆ కంట్రీ అట్మాస్ఫియర్ సపరేట్, ఇక్కడ క్లైమేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్లైమేట్ తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీరికి ఇంచుమించు వారి కాంట్రాక్ట్ ప్రకారం $3,000 అంటే $US పే చేస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే ఒక్కొక్క డాలర్ $80 అప్రాక్సిమేట్గా ఉంది. అంటే $2,40,000 వీరికి కాంట్రాక్ట్ ప్రకారం ఒక్కొక్కరికి కూడా మనం పే చేస్తూ ఉంటాం. ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా వైజాగ్ వాసులందరికీ కూడా సాగర్ కన్యను చూపించాలని చెప్పి ఈ సాహసానికి మనం పూనుకున్నాం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేశం కానీ దేశం నుంచి వచ్చే కోటి కొరకు కోటి విద్యలు అంటారు. నిజంగా ఈరోజు వీళ్ళు 4 hours 5 అంటే ఇంచుమించు 5 to 6 hours ఒకటే వాటర్లో ఉండడం అంటే చిన్న విషయం కాదు. వారి సాహసానికి నిజంగా ఒకసారి హ్యాండ్స్ అప్ కూడా చెప్పు. కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.